హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్యూట్స్. మనం ఈ ట్యూటోరియల్ ఏం చూడబోతాం అంటే స్ప్రింగ్ బూట్లో ఎలా ప్రొఫైల్ క్రియేట్ చేసేది, ప్రొఫైల్స్ క్రియేట్ చేసి ఎలా స్విచ్చింగ్ చేసేది అని. ప్రొఫైల్ ఎందుకు క్రియేట్ చేయాలంటే మనం యాక్చువల్ డెవలప్మెంట్లో ఒకే ఎన్విరాన్మెంట్లో వర్క్ చేయము. డెవలప్మెంట్, స్టేజింగ్, యూఏటీ, ప్రొడక్షన్ అలా వేరే వేరే సర్వర్లో డిప్లాయ్మెంట్ చేయాల్సి వస్తుంది. సో ఆ సమయంలో మనం హార్డ్ కోడింగ్ చేయకుండా ఎలా మనం ఎక్స్టర్నలైజ్డ్ ఫైల్స్ ద్వారా వేరే వేరే సర్వర్లో డిప్లాయ్మెంట్ చేస్తామని చెప్పి చూస్తాం. దానికి ఎక్స్టర్నల్ ప్రొఫైల్స్. దీని ద్వారా మనం హార్డ్ కోడింగ్ చేయకుండా ఎలా ప్రొఫైల్ బేసిస్లో మనం డిప్లాయ్మెంట్ చేయొచ్చు అని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ట్యూటోరియల్లో. సో దీన్ని చేయడానికి మనం ముందు స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ క్రియేట్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు క్రోమ్ బ్రౌజర్ వెళ్ళి స్ప్రింగ్ ఇనిషియలైజర్ ఓపెన్ చేస్తాం. దాంట్లో బిల్డ్ టూల్ మ్యాన్ చేసుకుంటాం. అండ్ దెన్ గ్రూప్ వచ్చి టెక్ ట్యూట్స్, ఆర్టిఫాక్ట్, ప్రొఫైల్ స్విచ్చింగ్. ఓకే, ఈ సెట్టింగ్ చాలు. ఇంకా దీనిపైన మనం ఏపీఐ డెవలప్ చేయాలంటే డిపెండెన్సీస్, వెబ్ ఏపీఐ డిపెండెన్సీ యాడ్ చేసుకోవాలి, దాన్ని చేసుకుంటాం. జనరేట్ ద ప్రాజెక్ట్. ఇప్పుడు దీన్ని అన్జిప్ చేసి ఎక్లిప్స్లో ఇంపోర్ట్ చేసుకుంటాం. ఓకే, ఓకే, ఇప్పుడు వచ్చి ఒక బేసిక్ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ మనం ఇంపోర్ట్ చేసేసాం. ఇప్పుడు మేము అప్డేట్ చేసుకుంటాం, దానివల్ల డిపెండెన్సీస్ అన్నీ డౌన్లోడ్ అయిపోతుంది. ఇప్పుడు కంట్రోలర్ క్లాస్ క్రియేట్ చేసుకుంటాం. న్యూ ప్యాకేజెస్ స్విచ్ డాట్ కంట్రోలర్. ఓకే, ప్యాకేజ్లో కంట్రోలర్ క్లాస్, న్యూ క్లాస్, ప్రొఫైల్ కంట్రోలర్, కంట్రోలర్ని పెట్టుకుంటాం. ఓకే, ఈ క్లాస్ని రెస్ట్ కంట్రోల్ అని చెప్పి డిక్లేర్ చేసుకుంటాం. దీంట్లో వచ్చి ఒక గెట్ మెథడ్ డిక్లేర్ చేసుకుపోతున్నాం. గెట్ మెథడ్ నేమ్ వచ్చి పబ్లిక్ స్ట్రింగ్ హెలో ప్రొఫైల్స్ అని పెట్టుకుంటాం. ఈ మెథడ్లో మనం జస్ట్ ఒక హార్డ్ కోడెడ్ వాల్యూ మాత్రమే రిటర్న్ చేస్తున్నాం. ఇప్పటికీ ఇది హార్డ్ కోడెడ్ వాల్యూవే. దీన్ని ఎలా ఎక్స్టర్నలైజ్ చేయొచ్చు అని చెప్పి చూపిస్తాను నేను తర్వాత. సో ఇప్పుడు ఈ అప్లికేషన్ రన్ చేసి చూస్తాం. ఇప్పుడు కన్సోల్ చూస్తే తెలుస్తుంది మీకు యాక్టివ్ ప్రొఫైల్. ఓకే, నో యాక్టివ్ ప్రొఫైల్ సెట్, ఫాలోయింగ్ బ్యాక్ టు డిఫాల్ట్ ప్రొఫైల్స్ అని చూపిస్తున్నాయి. సో డిఫాల్ట్ ప్రొఫైల్ అనేది ఏమని చెప్తాం మీకు. ఇప్పటికీ మనం సెట్టింగ్స్ ఏమి దాంట్లో యాడ్ చేయలేదు. సో ఇప్పుడు రిజల్ట్ ఏమైనా బ్రౌజర్లో చూస్తాం. లోకల్ హోస్ట్ :8080. ఓకే, ఇక్కడ ఏం హార్డ్ కోడ్ చేసామో అది ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాయి. ఇప్పుడు దీన్ని ఎక్స్టర్నలైజ్ చేయాలంటే ఏం చేయాలని చూస్తాం. దీన్ని చేయాలంటే ఇప్పుడు ఈ రిసోర్సెస్ ఫోల్డర్లో అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్ అని ఉంటుంది. ఇదే డిఫాల్ట్ ప్రొఫైల్. సో ఏ వాల్యూ ఎక్స్టర్నలైజ్ చేయాలని అనుకుంటున్నామో ఆ వాల్యూస్ అన్నీ ఈ ఈ ఫైల్లో సెట్టింగ్ చేయాలా. సో ఇక్కడ హార్డ్ కోడ్ చేసిన వాల్యూ నేను అక్కడికి మూవ్ చేస్తున్నా. హలో అట్నే ఉండిపోని. సో డైనమిక్ వాల్యూ ఏం కావాలో దాన్ని
అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్లో పెట్టుకుంటాం. ప్రొఫైల్ డాట్ డెవలపర్ ఈక్వల్ టు డిఫాల్ట్ డెవలపర్. సో ఇది వచ్చి వేరియబుల్ నేమ్ అండ్ వాల్యూ. ఇక్కడ నేను ఆ వాల్యూ కాల్ చేసుకోవాలంటే అట్ వాల్యూ annotation, and within this dollar braces ఆ ప్రొఫైల్ ఏ నేమ్ ఇచ్చినా అదే నేమ్ ఇక్కడ కాల్ చేసుకోవాలా. స్ట్రింగ్ ప్రొఫైల్ డెవలపర్. సో ఈ వేరియబుల్లో అక్కడ ఏం వాల్యూ ఇచ్చినామో అది ఇక్కడ వాల్యూలో అసైన్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం అక్కడ డైనామిక్గా వాల్యూ కాల్ చేసి ఇక్కడ అసైన్ చేసుకోవచ్చు. సో ప్రొఫైల్ డెవలపర్, హెల్లో ప్రొఫైల్ డెవలపర్. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ క్లీన్ చేసి రన్ చేసి చూస్తాం. రన్ అప్లికేషన్. ఇప్పుడు ఇక్కడ ఏం ప్రొఫైల్ సెట్ చూస్తాం. ఇప్పుడు చూస్తే ప్రొఫైల్ సెట్ ఫాలోయింగ్ బ్యాక్ టు డిఫాల్ట్ ప్రొఫైల్స్. టైం బ్రౌజర్లో చూస్తాం. హలో డిఫాల్ట్ ప్రొఫైల్ నుంచి హలో డిఫాల్ట్ డెవలపర్ అని మారిపోయింది. సో అక్కడ ఏమి ఇచ్చినామో అది ఇక్కడ డిస్ప్లే చేస్తున్నది. సో ఇక్కడ నుంచి వాల్యూ రీడ్ చేసి అది అక్కడ డిస్ప్లే చేస్తున్నాయి. సో ఇప్పుడు డిఫాల్ట్ ప్రొఫైల్లో వాల్యూ ఎలా సెట్ చేసి దాని కోడింగ్లో కాల్ చేసేది చూస్తాం. సో ఇది మాత్రం చాలదు, మనకి వేరే వేరే ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేసేది చూస్తాం. సో ఇప్పుడు నేను కొత్త ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటున్నాను. అప్లికేషన్ హైఫన్, మీకు ఏ నేమ్ కావాలో ఇప్పుడు ఇక్కడ ఏ నేమ్ ఆ నేమ్ ఇచ్చుకోవాలా. U8 ప్రొఫైల్ ప్రొడక్షన్ ఏదో ఒకటి. ఇప్పుడు నేను U8 అని ఇచ్చుకుంటా. అప్లికేషన్ హైఫన్ U80 డాట్ ప్రాపర్టీస్. సో U80 అనేది ప్రొఫైల్ నేమ్గా సెట్ అయిపోతుంది. ఓకేనా? ఓకే. సో నేను ఇక్కడ అదే వేరియబుల్ ఇక్కడ కాపీ చేసుకుంటున్నా, బట్ వాల్యూ ఇక్కడ మార్చిపోతున్నా. సో ప్రొఫైల్ డాట్ డెవలపర్ ఈక్వల్ టు U80 డెవలపర్ అని పెట్టుకుంటాం. ఇప్పుడు ఒక్కొక్క ఫైల్లో సింప్లిఫైడ్గా ఒకే ఒక వాల్యూ పెట్టుకుంటాం. సో మనకి ఇక్కడ ఏం కావాలంటే ఎలా ఇది యూజ్ చేసుకొని ఎలా వాల్యూ కాల్ చేసేది మాత్రం చూసుకుంటున్నాం ఇక్కడ. సో ఇప్పుడు స్ప్రింగ్ బూట్ అప్లికేషన్కి ఏ ప్రొఫైల్ యూజ్ చేయాలని తెలుస్తుంది. సో దాన్ని చెప్పేదానికి మనం ఇక్కడ అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్లో మనం ఏ ప్రొఫైల్ సెట్ చేసుకోవాలో దాని హార్డ్ కోడింగ్ చేయబోతున్నాం. ఇక్కడ దానికి స్ప్రింగ్ డాట్ ప్రొఫైల్స్ డాట్ యాక్టివ్ ఈక్వల్ టు ఆ ప్రొఫైల్ నేమ్ U80. సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ క్లీన్ చేసి రన్ చేసి చూస్తాం. ఇప్పుడు ఏం రిజల్ట్ వస్తాయని చూస్తాం. ఇప్పుడు కన్సోల్లో చెక్ చేస్తాం. ద ఫాలోయింగ్ ప్రొఫైల్స్ ఆర్ యాక్టివ్, U80 అని మారిపోయింది. సో స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ ఇప్పుడు U80 ప్రాపర్టీస్లో నుంచి రీడ్ చేస్తున్నాయి. ఇక్కడ హలో U80 డెవలపర్ అని ప్రింట్ అయిపోయింది. ఇదే విధంగా మనం ఎన్ని ప్రొఫైల్స్ కావాలని క్రియేట్ చేసుకోవచ్చు, లైక్ ప్రొడక్షన్, డెవలప్మెంట్, ఎవ్రీథింగ్. సో మనం ఇప్పుడు ప్రొడక్షన్ అనే ప్రాపర్టీస్ క్రియేట్ చేస్తాం. అప్లికేషన్ హైఫన్ PROD డాట్ ప్రాపర్టీస్. PROD అనేది ప్రొడక్షన్ అని పెట్టుకుంటాం. సో ప్రొడక్షన్కి ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్న ప్రొఫైల్ డాట్ డెవలపర్ ఈక్వల్ టు ప్రొడక్షన్ డెవలపర్ అనేది వాల్యూ. ఇక్కడ నేను ప్రొడక్షన్ చేంజ్ చేసుకున్నా. సో ఇంకా స్ప్రింగ్ బూట్ వచ్చి ప్రొడక్షన్ ప్రాపర్టీస్ని రెఫర్ చేసుకుంటున్నది. ఇప్పుడు అప్లికేషన్ రన్ చేసి చూస్తాం. ఇప్పుడు కన్సోల్లో చూస్తే తెలుస్తుంది యాక్టివ్ ప్రొఫైల్ ఇస్ ప్రొడక్టివ్. ఓకే, హలో ప్రొడక్షన్ డెవలపర్. సో ఇప్పుడు వాల్యూ మారిపోయింది, ప్రొడక్షన్ నుంచి వాల్యూ రీడ్ చేస్తున్నది. సో అంతగా ఎఫర్ట్ లేకుండా జస్ట్ మనం వాల్యూ సెపరేట్ ఫైల్లో పెట్టుకొని దాన్ని జస్ట్ కాల్ చేసి మార్చుకుంటున్నాం మన ఇష్టానికి.
ఇక్కడ హార్డ్ కోడింగ్ ఏమీ లేదు. కోడింగ్ లోపల ఏది హార్డ్ కోడింగ్ లేదు ఇక్కడ. బట్ ఇంకా వచ్చి మనం ప్రొఫైల్ చేంజ్ చేయాలంటే ఇక్కడ హార్డ్ కోడింగ్ చేసుకుంటున్నాం. సో ఈ ఫైల్ వచ్చి వన్స్ బిల్డ్ అయ్యిందంటే అది జార్ లోపలనే ఉండిపోతున్నది. స్టిల్ ఇది వచ్చి డైనమిక్గా చేంజ్ చేయనవదు. సో అది ఎలా డైనమిక్గా చేంజ్ చేసి అని చెప్పి చూస్తాం మనం. బేసిక్గా మనం జార్ డిప్లాయ్ చేసేది వచ్చి లెనెక్స్ ప్లాట్ఫామ్లో చేస్తాం మనం. అది డిప్లాయ్ చేసేదానికని స్క్రిప్ట్స్ ఉంటాయి, డిప్లాయ్మెంట్ స్క్రిప్ట్స్. ఆ స్క్రిప్ట్స్లో మనం వాల్యూ ఎలా పాస్ చేసి ఈ ప్రొఫైల్స్ చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పి చూస్తాం. సో ఇప్పుడు మనం దానికి ముందు జార్ బిల్డప్ చేసుకోవాలా. ఓకే, జార్ జనరేట్ అయిపోతుంది ఇప్పుడు. ఈ జార్ ఫైల్ అన్ని డిపెండెన్సీస్ డౌన్లోడ్ అయ్యి ఒక స్టాండ్ అలోన్ రన్నబుల్ ఫైల్గా మారిపోతుంది. ఓకే, ఇది బిల్డ్ అవ్వని కొంచెం టైం పడుతుంది. ఓకే, బిల్డ్ సక్సెస్. ఓకే, జార్ బిల్డ్ అయిపోయింది. ఇప్పుడు ఈ జార్ని కమాండ్ లైన్ నుంచి ఎలా ఎగ్జిక్యూట్ చేసి ఏం చూస్తాం. దీనికి కమాండ్ వచ్చి జార్ జావా -జార్ జార్ నేమ్ ఇచ్చేస్తే డిఫాల్ట్గా మనం ఏ హార్డ్ కోడ్ చేసామో అదే ప్రొఫైల్లో ఇది రన్ అవుతుంది. ఇప్పుడు ఫైనల్గా ప్రాడ్ అని చెప్పి ఇచ్చినాం కదా. సో ప్రాడ్ ప్రాపర్టీస్ రీడ్ చేస్తుంది. ఇప్పుడు ఏ రిజల్ట్ వస్తాయో చూస్తాం. ఓకే, ఓకే, వి గాట్ హలో ప్రొడక్షన్ డెవలపర్. సో ఇంకా ఇది వచ్చి ప్రొడక్షన్ నుంచి ప్రాపర్టీస్ లోడ్ చేస్తున్నది. ఇప్పుడు జార్లో ఏం హార్డ్ కోడ్ చేసామో అదే వాల్యూ వస్తున్నది. ఇప్పుడు ఎలా నేను డిప్లాయ్ చేసేటప్పుడు వేరే వేరే ప్రొఫైల్ స్విచ్చింగ్ ఎలా చేసేది నేను అది ఇప్పుడు చూస్తాం. సిఎల్ఎస్ జావా జార్. ఓకే, దీన్ని చేసేదానికి ఏం చేయాలంటే మన వర్చువల్ మెషిన్ పారామీటర్స్ అని ఉంటాయి జావాలో. వర్చువల్ మెషిన్ పారామీటర్స్, ఆ పారామీటర్ పాస్ చేస్తే మనం ఆ ఇంటర్నల్గా ఉండే వాల్యూని ఓవర్ రైట్ చేయొచ్చు. దాన్ని ఎలా చేసేది చూస్తాం. జావా -జార్ -d స్ప్రింగ్ డాట్ ప్రొఫైల్స్ డాట్ యాక్టివ్ ఈక్వల్ టు మీకు ఏ ప్రొఫైల్ కావాలో అది. ఇప్పుడు నేను U80ని చేంజ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రొడక్షన్ నుంచి U80 మారిపోతుంది. సో ఇప్పుడు అడిషనల్గా ఏమి ఇచ్చామంటే -d స్ప్రింగ్ డాట్ ప్రొఫైల్స్ డాట్ యాక్టివ్ అదే సేమ్ వాల్యూ మనం డిఫాల్ట్ ప్రొఫైల్ ఏమి ఇచ్చామో అదే ఇక్కడ ఇస్తే ఇది ఓవర్ రైడ్ అయిపోతుంది. విచ్ ఎవర్ ఇక్కడ కమాండ్ లైన్లో ఏమి ఇస్తామో అదే అక్కడ ఓవర్ రైడ్ అయిపోతుంది. సో ఇప్పుడు లోడ్ అవుతున్నది. ఓకే, ఇప్పుడు రిజల్ట్ హలో U80 డెవలపర్ మారిపోయింది. సో ఇంటర్నల్గా నేను ఏ ప్రొఫైల్స్ చేసినా సరే ఇక్కడ వర్చువల్ మెషిన్ పారామీటర్లో నేను దాన్ని ఓవర్ రైడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.